ఆర్మా వార్తలకు స్వాగతం. ప్రజల ముంగిట ప్రభుత్వ సేవలు, సుపరిపాలనకు నాంది ఎమ్మెల్యే ఆదిమూలం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నాగలాపురం టౌన్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గ్రామాభివృద్ధి నిధులు, మౌలిక వసతులు, పెన్షన్ల పెంపు, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూపాయి 20,000 అన్నదాత సుఖీభవ సహాయం త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మహిళా సంఘాలకు రూపాయి 2 కోట్ల శ్రీనిధి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఆదిమూలం. ప్రజలతో కలిసే ప్రభుత్వం పాలన, సుపరిపాలనతో తొలి అడుగు విజయవంతం. ప్రకటిస్తున్నాం. అలా ఒకటే తేదీ చిన్నలు కానీ అక్కలు కానీ భర్తలు చనిపోయిన వారికి కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం. అలాగని మళ్ళా సర్వే చేసి ఎవరికైనా రాకపోతే మళ్ళీ ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు తెలియజేయడానికి అంతవరకు అక్క చెల్లెములకు, మీకు, మా సోదరులకి అందరికి కూడా నన్ను కలిసినా కలగపోయినా, నాతో వచ్చినా రాకపోయినా, మీరు ఎక్కడున్నా మీకోసం నేను వచ్చి పనిచేయడానికి సిద్ధమన్నాను. ఇప్పటికి కూడా దరిదాపు 1 కోటి రూపాయలు సీఎంరెడ్డిపల్లికి తీసుకొచ్చి ఇచ్చాను. కాలువలు తీసుకొచ్చి చేస్తున్నాం. అలాగనే ఇప్పుడు 2.5 కోటి రూపాయలు వర్క్లు చేశారు.